అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము. ఫ్రెండ్స్, మొదటగా ఏపీజీఎల్ఐ సమాచారం అండి. సో, ఏపీజీఎల్ఐ ఫైనల్ పేమెంట్స్ లోన్ మంజూరు కొరకు ఉపాధ్యాయుల వ్యక్తిగత లాగిన్‌లో సబ్మిట్ చేసిన తదుపరి డీడీఓ గారి లాగిన్‌లోకైతే సబ్మిట్ చేయడం. ఆ తదుపరి ఏపీజీఎల్ఐ కార్యాలయంలో 3 స్టెప్స్‌లలో అయితే అప్రూవల్ చేయడం. తర్వాత తిరిగి డీడీఓ లాగిన్‌లోకి రావడం అయితే జరుగుతుంది. డీడీఓ గారు సీఎఫ్ఎంఎస్ లాగిన్‌లో మేకర్‌ను క్రియేట్ చేసుకొని హెడ్ ఆఫ్ అకౌంట్స్‌ని సెలెక్ట్ చేసుకొని ఫైనల్ సబ్మిషన్ అయితే చేయవలసి ఉంటుంది. తదుపరి సీఎఫ్ఎంఎస్‌కు అయితే వెళ్ళటం జరుగుతుంది. సీఎఫ్ఎంఎస్ నుంచి ఉపాధ్యాయుల అకౌంట్‌లో క్రెడిట్ కావడం జరుగుతుంది. కాబట్టి ఉపాధ్యాయులందరూ ఫైనల్ స్టేట్మెంట్స్ అలాగే లోన్‌లు పెట్టిన వాళ్ళంతా కూడా ఒకసారి మీ మీ ఏపీజీఎల్ఐ పేమెంట్ స్టేటస్ అయితే చెక్ చేసుకొని ఏ స్టేజ్‌లో ఉన్నదో తెలుసుకొని దాన్ని ప్రాసెస్ చేయించుకున్నట్టుకు ప్రయత్నం చేయవలసిందిగా అయితే కోరటమైనది. తర్వాత ఈహెచ్ఎస్ పోర్టల్ డీడీఓ లాగిన్ నందు మొబైల్ నంబర్‌కి ఓటీపీ రాకుండా కాంటాక్ట్ అడ్మిన్ అని వస్తున్నవారు ఈ సమస్యను సాల్వ్ చేసుకునడానికి ఈహెచ్ఎస్ వారికైతే మీ సమస్యను ఈమెయిల్ ద్వారా పంపండి. సో, వాళ్ళు వెరిఫై చేసి మీ సమస్యను ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అవుతుంది. ఇక మనకు జమ కావాల్సినటువంటి బకాయిలండి. సెప్టెంబర్ నెలలో జీపీఎఫ్ లోన్‌లు, ఏపీజీఎల్ఐ లోన్‌లు, ఎస్ఎల్స్, సో, వివిధ డిపార్ట్‌మెంట్ వారికి, అలాగే పోలీస్ వారి టీఏ ఇవన్నీ కూడా మనకు జమ కావాల్సిన బకాయిలండి. వీటికి బిల్లులు పెట్టుకునే దానికి సీఎఫ్ఎంఎస్‌లో ఎనేబుల్ చేయవలసి ఉంది. వీటన్నిటి మీద సీఎం స్పందించవలసిందండి. ఇక డీఏ, అరియర్స్ విషయానికొచ్చినట్లయితే వాస్తవ పరిస్థితి డీఏ అరియర్లు 18 నెలల చెల్లింపుల తేదీలు. సో, ఇవన్నీ మనకు 2023 సెప్టెంబర్‌లో మొదటి విడత, డిసెంబర్‌లో రెండో వాయిదా, మార్చి 2024లో మూడో విడత. ఇవేవి గూడా మనకు చెల్లింపులు జరగాల్సినవి కూడా ఏవి జరగలేదండి. సో, వీటికి కనీసం బిల్లులు పెట్టుకోనికి కూడా మనకు సీఎఫ్ఎంఎస్‌లో అయితే ఎనేబుల్ చేయలేదన్నమాట. సో, సీఎఫ్ఎంఎస్ సైట్‌లో అయితే వీటన్నిటికి బిల్లులు పెట్టుకోవడానికి ఎనేబుల్ చేయవలసి అయితే ఉంది. ఇక పీఆర్సీ బకాయిల విషయానికి వచ్చినట్లయితే క్వార్టర్లీ వన్స్ 4 సంవత్సరాలకి మొత్తం 100% చెల్లించేలాగా 11వ పీఆర్సీ బకాయిలండి ఇవి. సో, 11థ్ పీఆర్సీ ఏరియర్స్ 2024లో 10% అయితే చెల్లింపులు చేయాల్సి ఉంది. ఇంకా బిల్లులు పెట్టుకోవడానికైతే అవైలబుల్ లేదు. ఇంకా 2025లో 20%, 26లో 30%, 27లో 40% టోటల్‌గా 100% చెల్లించబడుతుందని మనకు జీవో జనరల్ ఆర్డినెన్స్ అయితే విడుదల చేసినప్పటికి కూడా 2010లో జమ కావాల్సినటువంటి 10% అయితే ఇంకా బిల్లులు పెట్టుకోవడానికి లేదు. సో, ఇప్పుడు మనకు ఇయర్ సెప్టెంబర్. సో, సెప్టెంబర్ మంత్‌లో ఉన్నామనమాట. అంటే నైన్త్ మంత్ ఇది. ఇంకా జస్ట్ ఒక 3, 4 మంత్స్ ఉంటే మనకి ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. సో, ఈలోపైతే బిల్లులు పెట్టుకోవడానికి సీఎఫ్ఎంఎస్‌లో ఎనేబుల్ చేయవలసి అయితే ఉంది. వీటన్నిటి గురించి కూడా చంద్రబాబు గారు డిస్కస్ చేయవలసి అయితే ఉందండి. డీఆర్ గురించి, అలాగే ఈ 11వ పీఆర్సీ అరియర్స్, తర్వాత ఈ పెండింగ్‌లో ఉన్నటువంటి ఈ లోన్‌లు, ఎస్ఎల్స్, ఈఎల్స్ వీటన్నిటి గురించి కూడా ఒకసారైతే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో, వీటన్నిటిని ప్రభుత్వము చెల్లింపులు చేయాలనైతే నిర్ణయం అన్నమాట. పెన్షనర్లకు పీఆర్సీ అరియర్స్ జీవో నంబర్ 106 ప్రకారంగా జనవరి 1, 2023 నుంచి పెన్షన్‌తో కలిపి 4 సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాలి కానీ ఇంతవరకు ఏ ఒక్క చెల్లింపు జరగలేదు. వీటికి సంబంధించి బిల్లులు కూడా ఎనేబుల్ చేయలేదండి. సో, కొన్ని ఎనేబుల్ చేసినప్పటికి కూడా అవన్నీ ఇంకా గ్రీన్ ఛానెల్‌లోనే ఉండిపోయాయన్నమాట శాశ్వతంగా. వాటిలో కదలిక లేదు ఎప్పటినుంచో గూడా. ఇక దీస్ ఆర్డర్స్ షల్ బి కమ్ ఇంటూ ఫోర్స్, అంటే ఈ ఆర్డర్స్ అన్నీ గూడా మనకు 2022 జనవరి 1 నుంచి ఫోర్స్‌లో, అంటే
ఉన్నాయన్నమాట ఫోర్స్‌లో. కానీ ఏ ఒక్కటి గూడా మనకు ఇవి ఫోర్స్‌లో ఉన్నవి వీటిని పట్టించుకునే అతి గతి లేకుండా పోయిందన్నమాట. సో, ఈ ఇయర్ అయినా గూడా వీటికి సంబంధించి కూటమి ప్రభుత్వంలో మంచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో, సెప్టెంబర్‌లో చెల్లింపులు జరగాల్సిన బకాయిల గురించి కూడా మనమైతే మరి కాసేపట్లో తెలుసుకుందాము. పెన్షనర్లకు పెండింగ్ బిల్లు జీవో ఇచ్చినప్పటికి కూడా అమలు కాకపోయేసరికి పెన్షనర్లు నిరాశ చెందారు. ఏదైతే వాస్తవమో పెన్షనర్లకు డిఏ ఉద్యోగులకు సో, మొత్తం డిఆర్ అరియర్స్ చూసుకున్నట్లయితే రూ. 734,00,00,000 పెండింగ్‌లో ఉంది. ఇది ఇంకా అలాగే ఉందన్నమాట. కొన్ని బిల్లులు కొన్ని ఏళ్ల నుంచి గ్రీన్ ఛానెల్‌లోనే ఉండిపోయాయి. డిఆర్ అరియర్స్ గానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా జమ కాలేదు అనేది తాజా సమాచారము. గత 5 సంవత్సరాల నుంచి ఒక్క డిఏ అరియర్‌కి కూడా నోచుకోలేదండి ఉద్యోగ పెన్షనర్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా జమ కాలేదనేది తాజా సమాచారము. పెండింగ్ బిల్లుల చెల్లింపులు ఇంకా ఉన్నటువంటి బిల్లుల లిస్టు ఫైనల్‌గా మనం చెక్ చేద్దాం. ఏపీ ఎంప్లాయీస్‌కు సరెండర్ లీవ్స్, డిఏ అరియర్స్ చెల్లింపులు జరగాలి. పెన్షనర్ల డిఆర్ అరియర్స్ చెల్లింపులు జరగాలి. 11వ పీఆర్సీ అరియర్స్ చెల్లింపులు, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు జరగాలి. జీపీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఐ లోన్లు, జీఐఎస్ అలాగే టీఏలు ఇతర పెండింగ్ బిల్లులన్నీ కూడా చెల్లింపులు జరగాల్సి ఉందన్నమాట. ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ వారు గౌరవ సీఎం గారికి శ్వేతపత్రం సమర్పించిన తర్వాత సమీక్ష తర్వాత ఐఆర్ మరియు డిఏ బకాయిలపై అయితే నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అయితే తాజా సమాచారము. సో, రీషెడ్యూల్ చేసే అవకాశం కూడా ఉన్నట్టు చెప్తున్నారండి వీటన్నిటిని. ఇకపోతే మనకు ఈ సెప్టెంబర్ నెలలో చెల్లింపులు జరగవలసిన డిఆర్ బకాయిలైతే ఉన్నాయండి. సో, 2023 జూలై 3.64% మనకు డిఆర్ బకాయిలు 12 నెలలకు సంబంధించినటువంటి 3 12 మంత్స్ 3 ఇన్‌స్టాల్‌మెంట్స్ అండి. సో, జరగాల్సి ఉంది. ఈ లెక్కన మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి 14.59% అయితే 56% అయితే వారి బేసిక్‌లో ఈ సెప్టెంబర్ ఈ సెప్టెంబర్ మంత్‌లో 3 సమాన వాయిదాలుగా అంటే మనకు సెప్టెంబర్ వాటా సంబంధించి 14.56% అయితే వారి బేసిక్‌లో జమ కావాల్సింది. సో, వీటికి బిల్లులు పెట్టుకోవడానికి అతి త్వరలో అయితే సీఎఫ్ఎంఎస్‌లో ఓపెన్ అవుతుందనేది తాజా సమాచారం అండి. ఇది ఇప్పటివరకున్న తాజా సమాచారము. పెండింగ్ బిల్లుల సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.